హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాల్టి మన రెసిపీ వచ్చి అన్ని అప్పడాలలో కల్లా చాలా ఈజీ అయిన అప్పడాలు, చాలా చౌకైన అప్పడాలు అంటే అవి రవ్వ అప్పడాలే. అయితే ఎప్పుడు చేసేలా కాకుండా ఓసారి ఈ అప్పడాలను ఈ పద్ధతిలో చేయండి. స్మూత్గా, చాలా క్రిస్పీగా, ముఖ్యంగా చాలా చాలా టేస్టీగా కూడా ఉంటాయి. మరి ఆలస్యం చేయకుండా ఈ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం పదండి. ఈ అప్పడాల కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని 8 కప్పుల నీళ్ళని తీసుకోండి. గ్లాస్ కానీ బౌల్ కానీ ఇలా మెజర్మెంట్తో తీసుకోవాలి. 1 కప్పు ఉప్మా చేసుకునే సన్న రవ్వకు 8 కప్పుల నీళ్ళైతే సరిపోతుంది. అయితే అప్పడాలు మరీ సన్నగా కావాలంటే 10 కప్పుల వరకు కూడా తీసుకోవచ్చు. నేను కొంచెం మీడియంగా ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా వాటర్ మరిగేటప్పుడు 1/2 టీ స్పూన్ కన్నా కొంచెం ఎక్కువగా సాల్ట్ వేసుకోండి. 1 టీ స్పూన్ వరకు ఒక 4 ఎండుమిర్చిని గ్రైండ్ చేసిన పౌడర్ కానీ, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కానీ, లేదా 1 టీ స్పూన్ కారం పొడినైనా వేసుకోండి. 1/2 టీ స్పూన్ జీలకర్రను వేసుకోండి. తర్వాత 1 కప్పు ఉప్మా చేసుకునే సన్న రవ్వను వేసి వాటర్లో కలిసేలా కలిపేయండి. ఇప్పుడు దీంట్లోకి 1/2 టీ స్పూన్ వరకు వంట సోడాని వేసుకోండి. వంట సోడా వేయడం వలన అప్పడాలు చాలా చక్కగా పొంగుతాయి. తర్వాత మంటను మీడియం ఫ్లేమ్కు టర్న్ చేసుకొని ఇలా ఒక 2 మినిట్స్ ఉడికిన తర్వాత ఒక చిన్న బౌల్లో 1 టేబుల్ స్పూన్ నిండుగా మైదా పిండిని వేసి 1 పావు కప్పు వాటర్ని వేసి ఉండలు లేకుండా కలపండి. ఇలా 1 కప్పు ఉప్మా రవ్వకు 1 టేబుల్ స్పూన్ నిండుగా మైదా పిండిని యాడ్ చేయడం వలన అప్పడాలు స్మూత్గా చాలా టేస్టీగా వస్తాయి. ఇలా రవ్వ ఒక 2-3 నిమిషాలు ఉడికిన తర్వాత మైదాపిండి బ్యాటర్ను వేసి మంటను సిమ్లో పెట్టుకొని మరొక 2 మినిట్స్ పాటు ఉడికించాలి. మనం స్టవ్ ఆఫ్ చేసేటప్పుడు కన్సిస్టెన్సీ ఇలా జారుడుగా ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత బయట ఎండ ఉంటే ఎండలో పాలిథిన్ పేపర్ కానీ, తడి కాటన్ క్లాత్ని కానీ వేసి ఇలా అప్పడాలాగా వేసుకోండి. ఎండ అవైలబుల్లో లేకపోతే ఇంట్లో ఫ్యాన్ గాలి కింద పెట్టినా చక్కగా 2-3 డేస్లో ఆరిపోతాయి. నేనైతే ఎండ ఉంది కాబట్టి ఎండలోనే ఇలా 2-3 రోజుల పాటు ఎండబెట్టుకున్నాను. ఇవి 1-2 ఇయర్స్ పాటు కూడా మనము స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఇవి డీప్ ఫ్రై చేయడం కోసం స్టవ్ పైన బాండిలో నూనె వేసుకోండి. డీప్ ఫ్రై చేయడానికి సరిపడా హై ఫ్లేమ్లో నూనె వేడెక్కిన తర్వాత ఇలా కొన్ని అప్పడాలను వేసుకుంటూ డీప్ ఫ్రై చేయండి. అంతేనండి, ఎంతో టేస్టీగా, ముఖ్యంగా చాలా చౌకగా ఉండే ఉప్మా రవ్వతో ఎన్నో అప్పడాలను ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా కొంచెం మైదా పిండిని వేసి ఈసారి రవ్వ అప్పడాలను ప్రిపేర్ చేయండి. అప్పుడు మీకు టేస్ట్లో కానీ, టెక్స్చర్లో కానీ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ అప్పడాల రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.